హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సెర్చ్ ప్రాపర్టీస్. 312 గజాలు కమర్షియల్ బిట్ మనకి ఇన్ఫోసిస్కి పక్కనే. ఇది హాస్టల్. ఇదైతే ఒకటి సేల్కి వచ్చిందండి. మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలామంది నాకు రిక్వెస్ట్ చేసేదంటే ఇన్వెస్ట్మెంట్ పెడతాం, బట్ మాకు ఏంటంటే కొంచెం ఇన్కమ్ సోర్స్ వచ్చేలాగా ఉండేదైనా ప్రాపర్టీ ఉంటే చెప్పండి అన్నారు. సో ఇది G+5 పెంట్ హౌస్. ఇది హాస్టల్. దీనికైతే ప్రజెంట్ అయితే మనకి ఇది కంప్లీట్గా అయితే మాత్రం అరౌండ్ మనకు రెంట్కి ఎవరికైనా రెంట్ నడుపుకోవడానికి ఇస్తే 6 lakhs వరకు ఇస్తారు. సో ప్రజెంట్ అయితే 5 lakhs 4.5 lakhs to 5 lakhs ఇస్తున్నారు. సో ఇది ఏంటంటే ఒక 3 months అవుతుంది. సో ఇది మనకు కనిపించేది ఈ హాస్టల్. ఇది సో మనకు ఇన్ఫోసిస్ పక్కనే వస్తుంది. 200 feet రోడ్ ముందు ఇది. సో ఇన్ఫోసిస్ క్యాంపస్ చాలా మందికి అయితే ఐడియానే ఉంటుంది. అది అరౌండ్ 460 acresలో క్యాంపస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 30% మాత్రమే కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ 70% పెండింగ్లో ఉంది. అది కనిపించేది ఇన్ఫోసిస్ క్యాంపస్. సో ప్రజెంట్ 50 to 60 ఎంప్లాయీస్ అయితే ఫ్లోటింగ్ ఉంది. సో వన్స్ కంప్లీట్ అయిపోతే మాత్రం ల్యాక్స్లో ఎంప్లాయీస్ వస్తారు. సో బిజినెస్కి అయితే ఇలాంటి హాస్టల్ బిజినెస్కి అయితే ఈ సరౌండింగ్స్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో దూరం ఉండే వాళ్ళకు తెలియదు కాబట్టి కొంచెం చెప్తున్నాను నేను అంతే. చుట్టూ సరౌండింగ్స్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది 213 గజాలు. వీళ్ళు కోట్ చేస్తున్నదైతే 6,60,00,000 కోట్ చేస్తున్నారు. సో దీనికి మనము ఒకవేళ రెంట్కి ఇస్తే ఎలా ఉంటుంది, లేదంటే హాస్టల్ ఎవరైనా బై ఓన్గా నడుపుకుంటే ఎంత వస్తుంది అనేది చెప్తాము. ఇది అయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్. ఇది కిచెన్ ఏరియా ప్లస్ డైనింగ్ హాల్ ఇది. సో ఇక్కడ ఎవరైతే హాస్టల్ మెంబర్స్ వస్తారో వాళ్ళు వచ్చి ఇక్కడ మీల్స్ చేస్తారు, లేదంటే రూమ్స్కి వెళ్ళి మీల్స్ చేస్తారు. సో లిఫ్ట్ ఉంటుంది, మనకి వాటర్ ప్యూరిఫై ఉంటుంది, గీజర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి వాడినట్టు అంత ఎవరికైతే హాస్టల్లో ఉండే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇవన్నీ చూడవచ్చు. మనకు పాల్ సీలింగ్ ఉంది, టైల్స్ కూడా కొంచెం నీట్గా ఉన్నాయి. వాష్ చేయడానికి కూడా కొంచెం అంత పెద్ద ఇబ్బంది పడకుండా తొందరగా వాష్ చేయడానికి కూడా మంచిగా అన్ని ఫెసిలిటీస్ అయితే పెట్టారు. సో మన కిచెన్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. సో G+5 ఎవ్రీ రూమ్కి ఎంత, ఇప్పుడు ఒక రూమ్ అయితే చూపిస్తాను, ఒక 3-4 రూమ్స్ కవర్ చేసినాను. మిగతా రూమ్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి. సో ఇది ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆల్టింగ్ రూమ్ ఇది. సో ఎవ్రీ ఫ్లోర్కి అయితే మనకు 11 రూమ్స్ వస్తాయి. సో 11 రూమ్స్, ఈచ్ రూమ్కి అయితే 4 sharing, 3 sharing, 2 sharing, 1 sharing అలా ఉంటుంది. వీళ్ళు ఛార్జ్ చేస్తున్న అయితే 6,500 4 share అయితే, 2 share అయితే, 3 share అయితే, 1 share అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే 6,500 to 9,000 వరకు. ఇది ఒక ఫ్లోర్ బై ఈచ్ ఫ్లోర్ ఇలా ఉంటుంది. అటు లిఫ్ట్ పక్కన ఒక రూమ్ వస్తుంది. రిమైనింగ్ ఈ 10 rooms ఇట్లా వస్తాయి. సో ఈచ్ ఫ్లోర్ ఇలానే ఉంటుంది. సో నేను మ్యాక్సిమం కవర్ అయ్యే వరకు నేను చూపించాను. సో ప్రతి ఒక్క రూమ్ అంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. సో లోపల ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాము. సో ఉన్నాయి అయితే నేను కవర్ చేశాను. సో రూమ్స్ అయితే ఎలా ఉన్నాయి అనేది మీకు ఎంత విడ్త్ ఉండేది, సైజెస్ కూడా మీకు క్లియర్ కట్గా నేను మెన్షన్ చేస్తాను. ఇదండి ఈచ్ ఫ్లోర్ అయితే ఇలా ఉంటుంది. సో ఫ్లోర్కి 4 members వేసుకున్న మనకి ఈచ్ ఫ్లోర్కి 11 rooms వేసుకున్న మొత్తం టోటల్గా అయితే 55 rooms. మనకు ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 200+ హాస్టల్ మెంబర్స్ అయితే ఉండొచ్చు ఇందులో. సో మనకి ఈచ్ క్యాండిడేట్కి 6,000 వేసుకున్నప్పటికీ 12 lakhs అవుతుంది. సో ఖర్చు మంచి ప్రాఫిటే వస్తుంది. సో ప్రజెంట్ ఎవరైనా లేదు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే మాత్రం ఒక 5 lakhs అయితే ఎటుపోదు రెంట్. పర్ మంత్ 5 lakhs రెంట్. సో మనకి యావరేజ్గా మనకు ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 80% అయితే మనకు 80 అయితే మనకు వర్త్ఫుల్. సో మనకి పెంట్ హౌస్లో కూడా మన 8 rooms ఉంటాయి. సో అది కాకుండానే మనకి ఆల్ టోటల్ 55 ప్లస్ పెంట్ హౌస్లో ఒక 10 rooms వేసుకున్న 65 rooms ఆల్ టోటల్ మనకి. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత ఉంది అని చెప్పేసి, ఎంత వస్తుంది అని చెప్పేసి. ఒకవేళ రెంట్కి ఇచ్చినా ఎంత వస్తుంది, ప్లస్ మనం ఒకవేళ బై ఓన్గా రన్ చేసుకుని ఎంత వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఉంటాయి రూమ్స్ అయితే. అటాచ్డ్ బాత్రూము, 4 beds, 4 sharing అయితే 2 sharing అయితే 2 beds అలా ఉంటాయి. సో మంచిగా స్పేస్ వేసుకుంటే ఉండే వాళ్ళకు కూడా కన్వీనియంట్గా స్పేసెస్గా చాలా బాగుంది. సో మంచిగా వెంటిలేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఉండే వాళ్ళకు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి అయితే బాగుంటుంది. ఎక్కడైతే స్పేస్ అయితే వేస్ట్ కాలేదు. వై బికాజ్ దిస్ వాజ్ ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ఇంజనీర్. సో అక్కడ ఆయన ప్లాన్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఎక్కడ స్పేస్ అయితే వేస్ట్ చేయలేదు. చాలా నీట్గా ప్రజెంట్ చేసిండు ఇక్కడ. సో మంచి ఆర్కిటెక్చర్, మంచి డైమెన్షన్స్ తోటి కూడుకున్న రూమ్స్ ఇవి.
సో ఇదండి, ఇది మంచి ఒక ప్రాపర్టీ అయితే నేను షేర్ చేస్తాను అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా మీకు వీడియో ఏమైనా కొనాలనుకున్న, అమ్మాలనుకున్న ప్రాపర్టీస్, ఏదైనా ప్రమోషన్ వీడియో కావాలనుకున్నా, గివ్ ఏ కాల్ టు మీ. డిస్క్రిప్షన్ నెంబర్ కానీ కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్ గైస్. థ్యాంక్ యూ.